రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి నేడు కాంగ్రెస్ పార్టీలో ప్రజలు స్వచ్ఛందంగా చేరడం జరుగుతోందని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం జైవరం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ విపాది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలని పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉందన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, నిన్నటి రోజు ఇతర పార్టీ నాయకులు రోడ్డెక్కి ధర్నా చేయడం హాస్యాస్పదమని అన్నారు. మండలం జేవరం నుంచి ఆయా గ్రామాల పెద్దలు, యువకులు, వివిధ సంఘాల నాయకులు, ఇప్పటి వరకు ఇతర పార్టీల్లో ప్రజాసేవలు ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నుండి చేరడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా కూడా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తున్నటువంటి వైనాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవలో నిమగ్నం కావాలని చెప్పని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఈరోజు జేవరం నుంచి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిన వీరి కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందన్నమాట చెప్తూ, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేదలందరికీ అందేలా కృషి చేయాలని చెప్పని కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేయింబవళ్లు కష్టపడుతూ ఈ 16 మాసాల్లో అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరు, ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన చరిపి తీరాలని చెప్పిన ఒక ఆలోచన రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సూచనతోటి తెలంగాణలో కులగణన పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్ అయ్యి 56.36% ఉందని లెక్క తేలిన తర్వాత 42% రిజర్వేషన్ను అమలు చేయాలి, రాజకీయంగా, విద్యా, ఉద్యోగపరంగా అనేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా జంతర్ మంతర్లో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కుర్చీలో ధర్నాలో కూర్చొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చారు. ఓవైపు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఓవైపు రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి క్యాబినెట్లో ఆమోదింపు చేసి భవిష్యత్తులో ఈరోజు ఈ బీసీ కులగణకు ఆమోదం చేసే విధంగా ప్రక్రియ మొదలవడాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంగా ఈ సందర్భంగా భావిస్తుంది. ఈరోజు ఎస్సీ కేటగిరీషన్ కూడా 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి కరకుర ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా మనం అమలు చేసుకున్నటువంటి తీరు, అదేవిధంగా పేదలందరికీ కూడా సన్న బియ్యాన్ని అందించేటువంటి ఒక చక్కటి బృహత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేసి పేదలందరూ కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తీరు మీరందరూ కూడా గమనించి ఈరోజు ఆడతల్లో కార్టీస్ బస్సులు ఉచితపైన కానీ, 200 యూనిట్లు కరెంటు గృహజ్యోతులు ఉచితమే కానీ, 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు రైతులందరూ కూడా రుణమాఫీని ఈరోజు చేసేటువంటి కార్యక్రమం కూడా ఇంచుమించు 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు కూడా మంజూరు చేసుకునే సందర్భం, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది. ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వేగవంతం చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా గమనించాలని సందర్భంగా కోరుతుంది. ప్రధానంగా ఇటీవల రైతులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ఎవరు కూడా ఆందోళన చెందకమని చెప్పి నిన్న రోజు నాగారం వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది.
గత ప్రభుత్వం చివరి 2 సంవత్సరాల్లో 22 ఆర్థిక సంవత్సరంలో రబీ పంటలో కేవలం 238 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 23